ఫైనల్ కన్యాకుమారి రైడ్ అయితే స్టార్ట్ అయింది. బ్రో సే హై టు కెమెరా. టైం వచ్చేసి 5:40. లుక్ ఎట్ దిస్ వ్యూ. వైబ్రేషన్ చూడండి ఎట్లా వస్తుందో. 600 meters అని చూపించింది. ఇట్స్ నాట్ ఈవెన్ కవరింగ్ 60 meters. ఇంకా చెన్నై 521 kilometers అయితే ఉంది. ఈ ఊరి పేరు ఏందో తెలుసా? చెప్తే మీరు నవ్వుతారు. కుక్కగూడెం. బ్రిడ్జ్ యూతల తెలంగాణ అండ్ బ్రిడ్జ్ యూతల ఆంధ్ర. ఐ గెస్ లుక్ ఎట్ దిస్ రోడ్. ఆంధ్ర ఎంటర్ అయినామని చెప్తున్నారు. అందం లేకుండా చేసేస్తారు బ్రో. మౌంటైన్స్ మొత్తం తోమేస్తారు మౌంటైన్స్. ఫైనల్ నర్సరావుపేట దాకానైతే వచ్చినాం. చూడండి వెదర్ ఎంత మంచిగా ఉందో. అటు సైడ్ కొండలు, ఇటు సైడ్ కొండలు. ల్యాండ్ అంతా చాలా ఓపెన్ ఉంది. హెవీ వెహికల్స్ పోతే లోపల కనిగిపోతాయి కదా. మా విలేజ్ అమ్మా చూడొచ్చుగా అమ్మ పెద్దమ్మ. ఈ నుంచి నెల్లూరు 154 kilometers అంట. రోడ్స్ ఆర్ సూపర్ సూపర్. ఇక్కడ చాలా మంది హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఎవడు నన్ను చూసి చాలా మంది స్పీడ్ పెంచుతున్నారు. ఓ R15 వాడు డీసెంట్ గా 40 speed లో పోతుండు. నన్ను చూసిండు కథం ఇక 120 కొట్టేస్తుండు. ఇప్పుడు నేను నన్ను క్రాస్ చేసినా కదా, చూడు క్రాస్ చేస్తాడు పక్క. అల్ట్రా ప్రో మ్యాక్స్ రాండి రండి రండి రండి. అగ్గో అంకుల్ అల్ట్రా ప్రో మ్యాక్స్ వచ్చేసిండు. ఇంకొకడు బాకీ ఉన్నాడు. వచ్చేసే అగ్గో. మొత్తం అన్ని సీజన్లు చూసినట్టుంది ఈరోజు. బ్రో లుక్ ఎట్ దట్ యాక్సిడెంట్ బ్రో. కియా న్యూ కార్. ఈ రోడ్లో చిన్న సన్న యాక్సిడెంట్ కావట్లేదు. అఫీషియల్లీ వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు తమిళనాడు. కన్యాకుమారి 1000 kilometers అండ్ ఒంగోలు 4. ఫైనల్ కన్యాకుమారి రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అఫీషియల్లీ స్టార్ట్ చేసిన. దిస్ ఈజ్ అవర్ బైక్. ఫుల్ లోడెడ్. టాప్ బాక్స్ పెట్టేసిన అండ్ ఇండియన్ ఫ్లాగ్ అయితే పెట్టేసిన. ఇది నా షూస్ ఇది అండ్ ట్యాంక్ బ్యాగ్. అది బోబో మౌంట్. దీని మీద రివ్యూ వస్తుంది వీడియో. అండ్ ఇది యాక్షన్ కెమెరా. అండ్ నాతో పాటు రైడ్లో జాయిన్ అయ్యేది అనిల్. అండ్ అనిల్ వచ్చేసి ఫ్రెండ్. అండ్ తను హిమాలయన్ మీద వస్తాడు. ఇది వచ్చేసి బ్రోది లగేజ్. అండ్ బ్రో సే హై టు కెమెరా. అండ్ దిస్ ఈజ్ బైక్ ప్రాపర్లీ అంత ప్రాపర్ ఇన్స్టాల్ అయిపోయింది. కొంచెం పూజ అవన్నీ జరిగేసరికల్లా టైం పట్టేసింది. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. సిటీ అయితే ఆల్మోస్ట్ అంతా దాటేసినాం. కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాతనైతే మళ్ళీ ఆన్ చేసి మీకు ఏదైనా అప్డేట్ చూపిస్తా. టోల్ గేట్స్ ఏమైనా దాటినా చూపిస్తా. మనం అయితే కన్యాకుమారి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇట్లా మనం ఒంగోలు నుంచి పాండిచ్చేరి అయితే పోతున్నాం. మన ఫస్ట్ డే వచ్చేసి పాండిచ్చేరిలో అవుతాం. పాండిచ్చేరిలో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే రామేశ్వరం అయితే పోతాం. మీకు ఒకసారి లైట్ వచ్చిన తర్వాత అన్ని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రో షెల్ వి స్టార్ట్? యా. మన రైడ్లో ఫస్ట్ టోల్ ఇది చౌటుపల్ టోల్ వచ్చేసి. ఇట్లా అంటే ఇంకా చాలా టోల్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది రైడ్ అయిపోయేసరికల్లా. బ్రో వస్తున్నావా? వెనకాల ఉన్నావా? టైం వచ్చేసి 5:40. లుక్ ఎట్ దిస్ వ్యూ. లెఫ్ట్ సైడ్ జస్ట్ చౌటుపల్ దాటేసినాం. ఇంకా ఇట్లాంటి సీన్స్ మంచిగా అవుపిస్తాయిలే కానీ జస్ట్ ఐ వాంట్ టు షో యూ గైస్. ఎర్లీ మార్నింగ్ 5:40 టైం. అటు ఒక కొండ, లెఫ్ట్ సైడ్ ఒక కొండ, రైట్ సైడ్ ఒక కొండ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక చెరువు అండ్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్ హైవే. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ మౌంటైన్ మ్యాన్. ఇంకా మేము సూర్యాపేట్కి ఐ థింక్ 50 kilometers దూరంలో ఉన్నట్టుంది. యా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఏ ప్రాబ్లం అయితే లేదు. బ్రో ఎట్లుంది బ్రో మౌంటైన్? నేను చెప్పినా కదా ఇందాక. క్లోజ్ బ్యాక్ సైడ్ కార్. ఇట్లాంటి మౌంటైన్స్ ఇంకా 2 ఉన్నాయి. అటు సైడ్ చూడండి. ఇటు సైడ్ లెఫ్ట్ పోతేనేమో నల్గొండ రోడ్ అండ్ స్ట్రైట్ పోతేనేమో సూర్యాపేట రోడ్. యాక్చువల్లీ నేను అనిల్ ఇంటర్కామ్లో కనెక్ట్ అయినాం. బ్రో మనం ముందర యూటర్న్ తీసుకోవాలి. మనం యాక్చువల్లీ కింది నుంచి పోయి తీసుకోవాలి. లుక్ ఎట్ దిస్ క్రేజీ ట్రాక్టర్. దారిలో చూపించింది. యా ఇప్పుడే మేము నల్గొండకి అయితే హిట్ అయినాం. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసినాం? యా 90 kilometers అయితే ట్రావెల్ చేసినాం. ఇంతవరకు ఏ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. మంచిగానే అయితే పోతున్నాం. కాకపోతే ఈ రైడ్ మేము మోర్ దాన్ 4 or 3 months నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం. నవ్ ఇట్ హ్యాపెండ్. 2 months నుంచి ప్రిపేర్ అయితే అవుతున్నాం.
ఐ మీన్ లైక్ పర్చేజింగ్ గేర్ గ్యాడ్జెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే అయినాయి. నా ఆర్సీ పోవడం, ఇన్సూరెన్స్ చేయించుకోవడం, డబల్ ఖర్చులు అయితే చాలా అయినాయి. కానీ ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఇంకా ఈ నుంచి మిర్యాలగూడకి అయితే పోవాలి. మిర్యాలగూడ 51 కిలోమీటర్స్ అయితే ఉంది. యా లెఫ్ట్ స్ట్రైట్, ఐ మీన్ స్ట్రైట్. టైం వచ్చేసి వాట్ ఈస్ ద టైం బ్రో? 6:18. చూద్దాం మిర్యాలగూడెం పోయేసరికల్లా ఎంత టైం పడుతుందో. నౌ ద టైమ్ ఈజ్ 6:18 అండ్ లుక్ ఎట్ దిస్ నల్గొండ అవుట్స్కట్. ఇది రైట్ సైడ్ పోతున్నామో నల్గొండ ప్రాపర్ సిటీలోకి అయితే వెళ్తాం. ఇది బైపాస్ అన్నట్టుది. రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇది వచ్చేసి నల్గొండ బైపాస్ రోడ్. మస్తు ఖాళీ అంటే మస్తు ఖాళీ ఉంది. నేను విత్ అన్ని లగేజ్ చేసుకొని 110 కొడుతున్న స్పీడ్. ఎర్లీ మార్నింగ్ 6:18 మంచుతోటి మంచిగా చాలా పీస్ఫుల్గా ఉంది. పొలాలు, ఈ మంచు, క్లీన్ హైవే, ట్రాఫిక్ కూడా లేదు. ట్రాఫిక్ అస్సలు లేదు. పీస్ఫుల్ మార్నింగ్. నేను నల్గొండ అయితే దాటిన. చూడండి ఒకసారి. కెమెరా ఎందుకు ఆన్ చేసిందంటే బోబో మౌంట్ గట్టిగా నేను టైట్ ఇన్స్టాల్ చేసిన, కానీ బండి 100 స్పీడ్లో ఉంది. వైబ్రేషన్ చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా షేక్ అవుతుంది, ఘోరంగా షేక్ అవుతుంది అది. కానీ అది ఊసిపోదు. ఇక ఈ బండి ఏమంటారు, డిజైనే అంత. ఇక అనిల్ వచ్చేసి హిమాలయన్ 411 కాబట్టి ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ రైడ్. మంచి స్పీడ్లో పోతుండు. మేమిద్దరం ఇంటర్కామ్లో కనెక్ట్ అయినాం. డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ ఎడిల్ 600 మీటర్స్ అని చూపించింది. ఇట్స్ నాట్ ఈవెన్ కవరింగ్ 60 మీటర్స్. ఇంకా చెన్నై 521 కిలోమీటర్స్ అయితే ఉంది. మిర్యాలగూడ వచ్చేసి 21 కిలోమీటర్స్ అయితే ఉంది. మంచిగా మ్యూజిక్ వినుకుంటా పోతూనే ఉన్నా. మన సెకండ్ టోల్ గేట్ ఇది వచ్చేసి. ఈ టోల్ పేరు ఏం పేరు? మడుగులపల్లి టోల్ ప్లాజా. యా సెకండ్ టోల్. ఎన్ని టోల్స్ వస్తాయో చూద్దాం. మిర్యాలగూడెంకి 16 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా నేను. ఈ ఊరి పేరు ఏందో తెలుసా? చెప్తే మీరు నవ్వుతారు. కుక్కగూడెం. అన్నట్టు ఇక్కడ కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఊర్లో, అందుకనే వచ్చిందట్టుంది ఊరికి పేరు కుక్కగూడెం. ఇంకా మనకి మిర్యాలగూడెం 15 కిలోమీటర్స్, పిడుగురాల 80 కిలోమీటర్స్, చెన్నై 501 కిలోమీటర్స్. ఫైనల్లీ మిర్యాలగూడెంకి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మిర్యాలగూడెం సిటీ. మిర్యాలగూడెం దాటేసి అయితే వచ్చిన. కృష్ణా రివర్ నాకు తెలిసి ఇది బ్రిడ్జ్ దాటితే మనం ఆంధ్ర అట్టుంది. నాకు కూడా తెలియదు. బ్రిడ్జ్ యూతల తెలంగాణ అండ్ బ్రిడ్జ్ యూతల ఆంధ్ర ఐ గెస్. ప్లీజ్ కామెంట్ డౌన్. ఐ డోంట్ నో, ఐ నెవర్ విజిటెడ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పుడు వచ్చేసి పొందుగల్ల. నాకు తెలిసి ఇది ఆంధ్ర అట్టుంది, అందుకనే చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ. వీ ఎంటర్ అఫీషియల్లీ ఆంధ్రాకి అయితే వచ్చేసినాం. కొంచెం ఆంధ్రాకి ఎంటర్ కాగానే రోడ్డు మంచిగా వెల్కమ్ అయితే చెప్పింది. మొత్తం ప్యాచెస్. లుక్ ఎట్ దిస్ రోడ్. ఆంధ్ర ఎంటర్ అయినామని చెప్తున్నది. ఇంతవరకు తెలంగాణ రోడ్స్ పీస్ఫుల్గా వచ్చినాం. ఎంత పీస్ఫుల్ అంటే బట్టర్ స్మూత్, అంత పీస్ఫుల్గా వచ్చినాం. ఇప్పుడు ఆంధ్ర రోడ్స్ ఎట్లుంటాయో చూడాలి. ఈ రోడ్లో నేను ఎప్పుడు ఇంతవరకు ట్రావెల్ చేయలే. ఇప్పుడు మేము పోయేది పిడుగురాల అండ్ నర్సారావుపేట్, ఒంగోలు దాకా ఎట్లుంటాయో చూడాలి. ఇది హైవేనా? ఇది హైవేనా బ్రో? ఇది ఓకే. చెక్ పోస్ట్ దాకా రోడ్డు బాగాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ వే. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే మీకైతే వచ్చేసినాం. చూడాలి ఎంతవరకు రోడ్డు మంచిగా ఉంటుందో. ట్రాఫిక్ అయితే లేదు, మొత్తం ఖాళీ అయితే ఉంది. సో ఫార్ సో గుడ్. 677 కిలోమీటర్స్ అయితే 595 ఐ థింక్ 80 కిలోమీటర్స్ కవర్ చేసినట్టుంది. ఆంధ్రాకి అయితే ఎంటర్ అయినాం.
రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఏమంత ప్రాబ్లం అయితే ఏం లేదు రోడ్స్ తోటి. ట్రాఫిక్ కూడా ఏం లేదు, నార్మల్గానే ఉంది ట్రాఫిక్. 6 PM అని అయితే చూపిస్తుంది పాండిచ్చేరికి. మనం డే 1 అయితే పాండిచ్చేరిలో అవుతాం, అండ్ పాండిచ్చేరి నుంచి డే 2 మనం రామేశ్వరం అయితే పోతాం. అండ్ రామేశ్వరంలో 1 డే అయితే స్టే ఉంది. మళ్ళీ రామేశ్వరం నుంచి డే 4 మనం కన్యాకుమారికి అయితే పోతాం. కన్యాకుమారిలో మళ్ళీ ఇంకో రోజు స్టే అయితే ఉంటుంది. కొంచెం లోకల్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇక బ్యాక్ టు హోమ్. పోయే దారిలో మనమైతే మధురైకి అయితే పోతాం. మధురైలో మీనాక్షి టెంపుల్ని అయితే కవర్ అయితే చేస్తాం. టోల్ నెంబర్ 3 ఇది, NAM ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, టోల్ నెంబర్ 3. ఆంధ్రాలో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్. మన తెలంగాణలో ఆల్రెడీ 2 టోల్స్ కంప్లీట్ చేసినాం. మొత్తానికి పిడుగురాళ్ళకైతే వచ్చేసినాం. నాకు తెలిసి ఇదే ఉంటుంది రైట్ సైడ్ పిడుగురాళ్ళ ఊరు. అక్కడ మంచిగా మౌంటైన్స్ అయితే అవుపిస్తున్నాయి. మొత్తం ఇంకా మంచిగా ఉంది. టైం వచ్చేసి ఎంత 7:58 అవుతుంది. లైట్గా మంచి ఉంది. ఇంకా చెన్నైకి 406 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. టైం అయితే 5:57 PM అని చూపిస్తుంది. 9 hours 58 minutes పడుతుందంట పాండిచ్చేరికి పోనీకి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. లుక్ ఎట్ దట్ మౌంటైన్స్ అండ్ దట్ ట్రైన్. నాకు తెలిసి ఇది రైల్వే బ్రిడ్జ్ అట్టుంది. చాలా బాగుంది రోడ్డు. రైల్వే క్రాసింగ్ అనుకునేది, క్రాసింగ్ కాదుగా, అండర్ పాస్. కానీ లెఫ్ట్ సైడ్ కూడా బ్యూటిఫుల్ మౌంటైన్స్. అవును, మొత్తం డిగ్గింగ్ చేస్తారు. నాకు లారీలో ఉన్నాయి. అవునవును, మొత్తం తోమేశ్వరు. అందం లేకుండా చేసేస్తారు బ్రో మౌంటైన్స్. మొత్తం తోమేస్తారు మౌంటైన్స్. మంచి ప్లేస్ ఇది. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఫస్ట్ వచ్చేసి సిటీలోనే కొట్టించిన, అప్పుడే రిజర్వ్లో పడ్డది. 250 కిలోమీటర్స్కే నైట్ ఇండియన్ ఆయిల్లో కొట్టించండి. లోకల్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో తిప్పినట్టుంది. యాక్చువల్లీ 300-280కి రిజర్వ్లో పడుతుంది, కానీ తొందరగా పడిపోయింది అప్పుడే రిజర్వ్లో 250కే. ఫుల్ ట్యాంక్ అన్న. కార్డు ఉంది కదా. లీటర్ ప్రైస్ 109, అటు ఇటు 110, 927 రూపీస్. పెట్రోల్ అయితే కొట్టించిన. నేను మ్యాక్సిమం ఎప్పుడు HP పెట్రోల్ బంక్లో కొట్టియలేదు. HP పెట్రోల్ బంక్లో ఇప్పుడు కొట్టించిన. మైలేజ్ ఎంత ఇస్తుందో చూడాలి. దీన్ని రీసెర్చ్ చేయడం మర్చిపోయినా, ఇప్పుడు రీసెర్చ్ చేస్తా. ట్రిప్ 2 అయితే రీసెర్చ్ చేసిన, అండ్ 557 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. HPలో కొట్టించినాం కదా. యాక్చువల్లీ నేను ఫుల్ ట్యాంక్ చేపిస్తే 380 or 360 కిలోమీటర్స్ పోతుంది. ఇప్పుడు ఈసారి ఎంత పోతుందో చూద్దాం. బ్రో ఆల్ ఓకే, గుడ్. విప్పరాల ఒంగోలు వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 1 hour పడుతుందంట. చూద్దాం 1 hour పడుతుంది, ఎంత టైం పడుతుందో. రోడ్ అంతా మంచిగా ఉందిలే, కానీ కాకపోతే మధ్యలో ఈ జంక్షన్స్ వల్ల ఈ రోడ్లు అందరు క్రాస్ చేస్తూ ఉంటారు. 2 కిలోమీటర్స్కి 3 కిలోమీటర్స్కి స్లో చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ రోడ్ మొత్తం చాలా కర్వ్స్ ఉంటాయి. కొన్ని డీప్ కర్వ్స్ ఉన్నాయి, నార్మల్ కర్వ్స్ ఉన్నాయి. టైర్లు మంచిగా ఉంటే లీన్ చేసుకుంటూ పోవచ్చు. టైర్లు బిస్కెట్ అయితే ఇక చూసుకొని పోవాలి. ఇంకా మధ్యలో ఇట్లా దర్శనం ఇస్తారు సడన్గా రోడ్డు మీదకి. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ హైవే మొత్తం చాలా నెంబర్ ఆఫ్ ఊర్లో అయితే మీకు తలుగుతాయి. లెఫ్ట్ సైడ్ ఒక ఊరు, రైట్ సైడ్ ఒక ఊరు, ఇట్లా ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తున్నాయి. కొంచెం చూసుకొని అయితే పోవాలి ఈ రూట్లో. ట్రాఫిక్ తక్కువ ఉన్నాయి, కానీ ఊర్లో వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇట్లా తలుగుతుంది ఎమ్మటే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతుంటారు. సో ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే లేదు. పాండిచ్చేరికి 9 hours 33 minutes అయితే చూపిస్తుంది. అండ్ టైం 6:15 PM. ఫైనల్లీ నర్సరావుపేట దాకానైతే వచ్చినాం.
ఇటు లెఫ్ట్ పోతే నర్సరావుపేట 20 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇటు రైట్ పోతే ఏమొస్తుందో తెలియదు మనకి. అండ్ ఇట్లా స్ట్రైట్ పోతే ఒంగోలు. ఎవరైతే వీడియో చూస్తుర్రో ఎక్కడి నుంచి చూస్తుర్రో కామెంట్ చేయండి. సో మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎంత ప్లేస్ ఎక్కడెక్కడ చూస్తుర్రో ఐడియా అయితే ఉంటుంది నాకు. సో నెక్స్ట్ టైం మీరు రూట్లో వచ్చినప్పుడు కలవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. లైవ్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ద్వారా పోస్ట్ చేస్తుంటా. ఇన్ కేస్ మీట్ అవ్వాలనుకున్నా కానీ కూడా దారిలో ఇట్లా ఒంగోలులో ఉంటే మెసేజ్ చేయండి, కలవచ్చు. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి మన 4th టోల్ గేట్ అనుకుంటా. బ్రో, ఈజ్ దిస్ అవర్ 4th టోల్ గేట్? తెలంగాణలో మనకి 2 కలిగినాయి, ఇప్పుడు ఆంధ్రాలో 2. 4th టోల్ గేట్. చూడండి ఎంత మంచిగా ఉందో. టైం వచ్చేసి 6:50 అటుంది. అంత మరీ ఎండ లేదు, అసలు వాన లేదు. చూడండి వెదర్ ఎంత మంచిగా ఉందో. అటు సైడ్ కొండలు, ఇటు సైడ్ కొండలు. ల్యాండ్ అంతా చాలా ఓపెన్ ఉంది, ఫార్మింగ్ లేదు, ఏం లేదు, మొత్తం ప్లేన్. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది నర్సరావుపేట రోడ్ దాటిన తర్వాత ఇది. అండ్ ఈ కన్యాకుమారి రైడ్ తర్వాత చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ప్లాన్ కూడా చేసిన నేను. జస్ట్ ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ రైడ్ స్టార్ట్ చేయడమే. సో సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కింద కామెంట్ చేయండి ఎట్లా ఉంది వీడియో. ఆ మౌంటైన్ మీదకి పోతున్నట్టుంది ఈ రోడ్డు. ఎల్చూరు ఊరు వచ్చేసి ఎల్చూరు. ఇక్కడ డివైడర్స్ లేదు, ఇక కొంచెం రోడ్డు చిన్నగా అయిపోయింది, నారో అయిపోయింది రోడ్డు అంతా. అండ్ రోడ్డు కూడా అంతా బాగలేదు. పక్కన రైట్ సైడ్ చిన్న చెరువు ఉంది, మనం ఈ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. అండ్ రోడ్డు చూడండి, ఎల్చూరు కానించి ఇట్లా ఉంది. మొత్తం హెవీ వెహికల్స్ పోతే లోపట్లోకి అణిగిపోతాయి కదా. ఇట్లా హెవీ ట్రక్స్ పోతే లోపట్లోకి రోడ్డు అణిగిపోతాయి కదా, అట్లా అణిగిపోయింది రోడ్డు అంతా. ఎదురుగా చూపిస్తుంది కదా క్రాసింగ్. ఇట్లాంటి క్రాసింగ్ ఈ రోడ్లో చాలా ఉంటాయి. 2 కిలోమీటర్స్కి 3 కిలోమీటర్స్కి చాలా అంటే చాలా క్రాసింగ్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి చెన్నై 377, అదనంకి 30 కిలోమీటర్స్ అంట. చూడండి రోడ్స్ అయితే సూపర్, అసలుకి రోడ్స్ సూపర్. అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి. అది కొండ చూడండి, చాలా రిలాక్సింగ్ ఉంది. చిన్న చిన్న ప్యాచెస్ కానీ రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది, అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. కాకపోతే యూ గైస్ విల్ ఎంజాయ్. మీరు ఒంగోలు పోవాలనుకుంటే ఇట్లా వయా పిడుగురాల, నర్సరావుపేట్, ఒంగోలు ఈ రూట్లో రండి. ఇది మొత్తం కోస్టల్ లైన్. ఇది మీరు పాండిచ్చేరి పోవాలనుకున్న ఈ రూట్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే రోడ్డు కూడా పర్ఫెక్ట్ ఉంది, అంత ట్రాఫిక్ ఉండదు. మధ్యలో జంక్షన్స్ ఉంటాయి. ఒక అప్పుడప్పుడు 2 కిలోమీటర్స్కి, అప్పుడప్పుడు 10 కిలోమీటర్స్కి అట్లా వస్తున్నాయి. కానీ వర్త్ ఇట్. మొత్తం వెదర్ క్లౌడీ ఉంది. సైడ్ చూడండి అసలు ఎట్లుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్లా చిన్న చిన్న విలేజెస్ తగులుతూనే ఉంటాయి. ఒక 5 కిలోమీటర్స్కి 10 కిలోమీటర్స్కి ఇట్లా విలేజ్ తగులుతాయి. అమ్మ చూడొచ్చుగా అమ్మ పెద్దమ్మ వెనకకి, అసలు చూడట్లే వెనకకి. ఇట్లా చూసుకొని పోండి. ఇట్లా చిన్న చిన్న విలేజ్ జంక్షన్స్ వల్ల అటు ఇటు క్రాస్ చేస్తుంటారు. ఇట్లా ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి. చిన్న చూసుకోండి పోండి అంతే. ఇదొక్కటి మైనస్ పాయింట్. ఈ జంక్షన్లు చిన్న చిన్న ప్యాచ్ రోడ్స్ ఆపోజిట్, మిగతాదంతా సూపర్. అసలుకి రోడ్ అంతా ట్రాఫిక్ ఏమి ఉండదు. మంచిగా మ్యూజిక్ వినుకుంటూ హ్యాపీగా రైడ్ చేయొచ్చు. కొండ మీద టెంపుల్ ఉంది, చక్కెరపాలెం అంట ఊరు. కొండ మీద టెంపుల్ ఉంది, చుట్టూ ఏం లేదు. గోపాలపురం, ఓకే చక్కెరపాలెం దాటేసిన ఉంటుంది. గోపాలపురం టోల్ రోడ్ ఎండ్. అమ్మ ఇక్కడి నుంచి రోడ్ ఎట్లుంటుందో కదా తెలియదు. టోల్ రోడ్ అయిపోయిందంట. మనం ఇప్పుడు
ఈ పాము రోడ్ల నుంచే వెళ్ళాలి. మొత్తం రోడ్ అణిగిపోయింది. ఓ జస్ట్ ప్యాచెస్ మ్యాన్, మంచిగా వచ్చింది మళ్ళీ రోడ్. ఇది గోపాలపురం ఊరు ఇది. అండ్ టైం వచ్చేసి వాట్ ఈస్ ద టైం? 9:19 AM. అఫ్కోర్స్ ఏఎంఏ 9:19 అవుతుంది. అండ్ ఇంకా 8 hours చూపిస్తుంది. ఇక్కడ నాకు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో చూపిస్తలేదు గూగుల్ మ్యాప్. బాగుంది ఊరు గోపాలపురం. పెద్ద హనుమాన్ స్టాచ్యూ, పక్కన కొండలు. చాలా అదృష్టవంతులు వీళ్ళు. కొండల మధ్యలో ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఏ కొండలు ఉండవు, ఏ బీచ్ ఉండవు, ఏముండదు. ఇక మా అంటే నీళ్లు చూడాలంటే ఇక హుస్సేన్ సాగర్కి పోవాల్సిందే, ఇంకా ఏం లేదు. మొత్తం ఆ పొల్యూషన్, ఇరుకిరుకిల్లులు, ట్రాఫిక్. మనం ఫైనల్లీ అదనంకికి అయితే వచ్చినాం. ప్లేస్ చాలా బాగుంది, చాలా డెవలప్ ఉంది ప్లేస్, చాలా పెద్దదే ఈ ప్లేస్. అదనంకి కాదు, సారీ, అదంకి. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. నాకు తెలిసి ఒక 10 kilometers ఉంటుందట్టుంది అదంకి ఈ హైవే దాటానికి. ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఇక అదంకి దాటిన తర్వాత ఇంకోటి ఏదో ఊరు ఉంటుంది, మేడర్ మెట్లానో సంథింగ్ ఏదో ఊరుంది. ఆ గోపాలపురం ఊరు దాటిన తర్వాత 6 lanes రోడ్ అయితే వచ్చింది. రోడ్ అయితే మస్తు ఖాళీ, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ నుంచి నెల్లూరు 154 kilometers అంట. అండ్ ఒంగోలు స్ట్రైట్, నెల్లూరు స్ట్రైట్. ఒంగోలు నాకు తెలిసి ఇంకా హార్డ్లీ ఒక 25-22 kilometers అయితే ఒంగోలు వస్తుంది. ఇక ఒంగోలు అయితే లంచ్ బ్రేక్ అయితే తీసుకుందామని చూస్తున్నాం, చూడాలి. మొమెంటం అంతే ఉంటే ఇక ఆడ ఆపము, చూస్తాం ఫ్రంట్లో ఎక్కడన్నా. మ్యాక్సిమం అయితే ఒంగోలులో ఆగుదామని అనుకుంటున్నాం, చూడాలి. కానీ రోడ్స్ ఆర్ సూపర్. ఇక్కడ చాలామంది హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఎవడు. మళ్ళీ పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పోతున్నారు, లైక్ R15 బుల్లెట్. మళ్ళీ ఎంత అనుకుంటున్నావు స్పీడ్? 100-120 స్పీడ్లో పోతారు. ఒక్కళ్ళకి కూడా హెల్మెట్ లేదు. మళ్ళీ ఇది 6 lane రోడ్. ఇది నన్ను చూసి చాలామంది స్పీడ్ పెంచుతారు. స్పీడ్ పెంచి నన్ను క్రాస్ చేసి పోతురు. నార్మల్గా 60 స్పీడ్లో పోయేటప్పుడు ఒకేసారి 100-120 కొడుతురు. ఎందుకు అవసరమా అంతా? నేనేమన్నా డ్రాగ్ రేసింగ్ చేస్తున్నాను ఎవరితోటన్నా? అగో పల్సర్ అంకుల్ అంతే. ఇంకా ఆయన కన్నా ముందు ఇంకోటి చప్రి ఉన్నాడు, వాడు అల్ట్రా చప్రి. వాడు నన్ను చూశాడు, జమ్మని కొడుతూనే ఉండు. 120, వానికి హెల్మెట్ లేదు. R15 బైక్ అంది. చూడు, నేను 100లో ఉన్నాను. అది అవుపిస్తుందా మీకు? 100 స్పీడ్లో ఉన్నది. చూడు, హెల్మెట్ లేకుండా 100 కన్నా ఎక్కువ కొడుతుండు. హెల్మెట్ లేకుండా తోలితే అది ప్యాషన్, థ్రిల్లింగ్ అని అనుకుంటారు. పడ్డ తర్వాత ప్యాషన్, థ్రిల్లింగ్ అంతా వెళ్తుంది. ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కదా. చూడు, 100 కొడుతుండు. ఇప్పుడే ఓవర్టేక్ చేసినా. ఒక్కనికి హెల్మెట్ లేదు. ఈడ వీనికి హెల్మెట్ ఉంది కానీ వీడు ఆపోజిట్లో వస్తుండు. చూడు, క్రాస్ చేయడే. అగ్గో, తగ్గేదేలే. అంకుల్, సూపర్ అంకుల్. హెల్మెట్ పెట్టుకొని చేయండి ఓవర్టేక్లు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఏమున్నా చెప్పు, ఓవర్టేక్ చేస్తే. నేనంటే నా డెస్టినేషన్ పోవాలి కాబట్టి మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. అన్ని గేర్ ఉన్నాయి కాబట్టి. మీరు యాడికి పోవాలి? లోకలే కదా. 100 స్పీడ్ అవసరమా వితౌట్ హెల్మెట్? వాడు అల్ట్రా చప్రి. వాడు ముందర ఉన్నాడు, కారు ముందర. చూపిస్తుందా మీకు? క్రాస్ చేసి చూపిస్తున్నా. వీడు డీసెంట్గా R15 వాడు డీసెంట్గా 40 స్పీడ్లో పోతుండు. నన్ను చూసిండు, కథం ఇక 120 కొట్టేస్తుండు. ఇప్పుడు చూడు, మళ్ళీ నన్ను ఓవర్టేక్ చేస్తాడు వాడు. ఇప్పుడు నేను నన్ను క్రాస్ చేసినా కదా, చూడు క్రాస్ చేస్తాడు పక్కా. అల్ట్రా ప్రో మ్యాక్స్ రండి. అగ్గో, అంకుల్ అల్ట్రా ప్రో మ్యాక్స్ వచ్చేసిండు. ఇంకొకడు బాకీ ఉన్నాడు, వచ్చేసే. అగ్గో, వాడు పోయే స్పీడ్ కాడు. కళ్ళు కూడా ఇట్లా కరెక్ట్ హెడ్ పెట్టి కూడా చూస్తలే. నెంబర్ ప్లేట్ లేదు, కొత్త బండి అనుకున్న TR స్టిక్కర్ లేదు. ఏం మంచిగా ఉన్నారా నువ్వు? ఇట్లా తలుగుతూనే ఉంటారు రైడ్కి పోయినప్పుడల్లా అన్న ఒకడ. ఇంకా వాళ్ళని మనం ఏం అనలేం. ఫైనల్లీ కన్యాకుమారి బోర్డు అయితే చూసిన. కన్యాకుమారి 1000 kilometers అండ్ ఒంగోలు 4. మనం పోయేది కరెక్టేనా? యా,
అంకుల్ వెళ్ళిపోయిండు, లెఫ్ట్ వెళ్ళిపోయిండు. హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ వేసుకో ఫస్ట్, గీడింగ్లు తర్వాత. ఇంకా వీడిని దర్శనం ఆడదాకా చూడాలా నేను. అనిల్ అయితే ముందే వెళ్ళిపోయిండు, ఆయన 411cc కదా, ఇక నేనే ఎంజాయ్ చేసుకొని అని చెప్పేసి లైట్ తీసుకున్నా. అంటే బోత్ హ్యావ్ అండర్స్టాండింగ్. ఇంకా బండి సీసీ పెద్దది కదా, మనకేమో వెనకాల టాప్ బాక్స్ ఉంది, 100 కన్నా ఎక్కువ కొట్టలేము. అయినా ఇది 120 పోతుంది బండి, 120కి మించి పోదు. కలవరి టెంపుల్ చర్చ్ ఇక్కడ. ఒంగోలుకి అయితే వచ్చినాం. ఇటు కింది దిగి లెఫ్ట్ పోతే ఒంగోలు. ఇదంతా నాకు తెలిసి సిటీ అంతా ఇటు ఉన్నట్టుంది, చాలా పెద్ద ఉంది సిటీ కూడా. అండ్ నెల్లూరు 130 కిలోమీటర్స్. ఇది వచ్చేసి ఒంగోలు బ్రిడ్జ్. ఇది మరి కింద ఏముందో తెలియదు, బ్రిడ్జ్ చాలా పెద్ద ఉంది. కింద కాలువ లేదు, ఏం లేదు, రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కింద, అంతకుమించి ఏం లేదు కింద. దీనికోసం ఇంత పెద్ద ఫ్లైఓవర్ వేసిరా, ట్రాఫిక్ ఉండొద్దు అన్నట్టుంది. ఇంకా నాకు తెలిసి మనం ఒంగోలు సిటీ అవుట్స్కట్లో ఉన్నట్టుంది, ఇంకా ప్రాపర్ ఇన్సైడ్ సిటీకి పోయినామో పోలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. లోపట్లనైతే కొన్ని బిల్డింగ్స్ అయితే అవుపిస్తున్నాయి, నాకు తెలిసి అదే అటుంది, ఒంగోలు సిటీ అటుంది అది. నేను ఫస్ట్ టైం ఒంగోలుకి రావడం, ఇంతవరకు రాలేదు నేను. అనిల్ ఇక్కడ చిన్న షార్ట్ బ్రేక్ అయితే ఆగిండు, దట్ ఈస్ అనిల్ బైక్. దిస్ ఈజ్ అవర్ 5th టోల్ గేట్ నెంబర్ 5th. ఆ టోల్ గేట్ పేరేం పేరు బ్రో? స్కై వ్యూ, సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్. అన్న పోతావును అన్న, త్రిబుల్ రైడింగ్ చేస్తుండే బ్రో. పోలీస్ చెకింగ్. ఓ మళ్ళాను కదా, కొంచెం వణికింది బ్రో ఇట్లా. అయినా తెలంగాణనే కదా చదిలే అనుకున్నా. ఓకే, సక్సెస్ఫుల్లీ మనం 5th టోల్ గేట్ ని కూడా క్రాస్ చేసినాం. సింహపురి ఎక్స్ప్రెస్ టోల్ గేట్ ఆఫ్టర్ క్రాసింగ్ ఒంగోల్. పోలీసుడు మమ్మల్ని ఆపిండు అనుకున్నాం, కానీ వెనకాల బైక్ ఆపిండు. ఇక్కడ మంచిగా లంచ్ అయితే చేసినాం. న్యూ పంజాబీ డాబా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, రియల్ అప్డేట్స్ చేస్తుంటాడా, ఇక్కడ అయినా అక్కడికి వచ్చినా అని చెప్పేసి. ఫుడ్ మాత్రం సూపర్ అసలుకి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మా ముఖాలు చూసి రేటు పెంచినట్టుంది. పేపర్ మీద రాసుకొని వచ్చి ఇచ్చేసిండు. మా ఇద్దరికి కలిపి విత్ వాటర్ బాటిల్ అంతా కలిపి 500 వేసేసిండు రౌండ్ ఫిగర్. ₹1 కూడా తక్కువ కాలే, ₹1 కూడా ఎక్కువ కాలే. ఇప్పుడు మనం ఈ నుంచి పాండిచ్చేరికి పోవాలి. 426 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ 8:06 PM రీచ్ అవుతామని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద టైం? 12:41 PM. 421 కిలోమీటర్స్కి 8 o'clock చూపిస్తుంది నైట్, ఈవినింగ్. చూద్దాం, ఏమన్నా బ్రేక్ చేస్తామా చెయ్యమా, అది క్లాసిక్ పైన. ఈ లగేజ్, టాప్ బాక్స్, రోడ్డు తెలియదు, ఏం తెలియదు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చెరువు, ఎర్ర సముద్రం. రోడ్ అంతా పిచ్చా ఖాళీ, హైవే మొత్తం 6 లైన్, ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మెయిన్ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది, ఇచ్చి పడేస్తుంది. మొత్తం 6 లైన్ ఖాళీగా ఉన్నాయి, లైన్స్ అంతా అటు సైడ్ ఇటు సైడ్ ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఎండనే గలీస్తుంది. యాక్చువల్లీ నా ఫోను మ్యాప్ పెట్టుండే, నాది iPhone 14, హీట్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. ఇట్లా పట్టుకొని నీకు తీస్తే ఫోన్ మొత్తం ఇట్లా వేడిగా ఉంది, వెళ్ళిపోతుంది అని భయం వేసి బాగా పెట్టేసినాయి. ఇక అనిల్ ఈస్ నావిగేటింగ్ మీ, హీ ఈస్ లీడింగ్. వన్ మోర్ టోల్ గేట్. వీఆర్ వెరీ నియర్ టు నెల్లూరు. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి సింహపురి. ఇది కూడా సింహపురి టోల్ గేటే. లెక్క చేయండి, డే 1లో మనం ఎన్ని టోల్ గేట్స్ క్రాస్ చేసినాము. we successfully cross, I guess, 6th or 7th toll gate. We are having fun in intercom. Solo వస్తే బోర్ కొడుతుందేమో ఈ రోడ్లో. If you come with group or duo, or you will enjoy it, you will love it. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఎండ బాగా కొడుతుంది. If you have proper gear, you won't even face it also. I mean, మీకు అంత అర్థం కూడా కాదు ఎండ కొడుతున్నట్టు గేర్ ఉంటే. ఇక ఆపినప్పుడు మొత్తం తడిసిపోతుంది లోపల, ఇట్స్ వెరీ కామన్. ఇంకా మేము ఐ థింక్ 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం పాండిచ్చేరికి. సక్సెస్ఫుల్లీ నెల్లూరుకి అయితే వచ్చేసినాం. ఇట్ టుక్ జస్ట్ 30 minutes అయితే టైం పట్టింది. అండ్ యాక్చువల్లీ మేము 200 కిలోమీటర్స్ దాకా ఆగొద్దు అని అనుకున్నాం, కానీ మేము ఆగాలి. ఎందుకంటే వీ డోంట్ నీడ్ రెస్ట్, బట్ అవర్ మిషన్స్ నీడ్ రెస్ట్. సో ఒక 100 కిలోమీటర్స్ తర్వాత ఆపేసి కొంచెం ఇంజన్కి రెస్ట్ ఇచ్చి టైర్లు అండ్ లగేజ్ ఒకసారి అంతా చెక్ చేసుకొని
We'll just take a 10 or 15 minutes break and again we will start. Directly again we'll stop in Chennai. ఇంతసేపు ఎండ ఉండే క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్లౌడీ అయిపోయింది వెదర్ అంతా. ఏమో వానలు వచ్చే అవకాశం ఉంది. వాన పడితే పర్లేదు, అయినా రైన్ గేర్ అయితే ఉంది ప్రాపర్లీ, అంత ప్రాబ్లం అయితే ఏం కాదు. ఎంత పెద్ద వాన పడ్డా రైడ్ అయితే ఆగదు, ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ 3 months onwards. We brought each and everything, so nothing can stop. I will show my bike condition after riding. I think 500 kilometers మేము రైడ్ చేసి ఉంటాం. I will show my bike condition, my classic 350 and Anil's bike Himalayan 411. In between this ride we faced little bit issues. I didn't face personally, but Anil అయితే ఫేస్ చేసిండు. ఆయన బంజీ కార్డ్స్ తోటి లగేజ్ అయితే బ్యాక్ సైడ్ మౌంట్ చేసిండు, అది కొంచెం జారుతూ ఉన్నది. ఇట్స్ ప్రిటీ నార్మల్, బట్ వి ఫేస్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఒక ఆగడం 10 నిమిషాలు ఇట్లా వి వేస్టెడ్ టైం, but it's a very good experience. Stop here. This is my bike condition. Actually flags ఇనిపోయింది. I want to change this flag. పాండిచ్చేరి పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఫ్లాగ్ తీసుకుంటా, ఇది లోపల పెడతా వన్స్ ఐ రీచ్. టైర్లు అయితే అంతా ప్రాపర్లు ఉన్నాయి, కొంచెం మరిగినట్టు అనిపిస్తుంది బ్యాక్ టైర్, ఎందుకంటే 100-120లో పోతున్నాం కాబట్టి ఇట్స్ పక్కా అడిగిపోతాయి. ఇది ఆన్ చేసే ఉంచిన నేను. ఆఫ్ ఇట్. బండి అయితే ఎక్కడ డస్ట్ పట్టలేదు, ఎందుకంటే వీ కేమ్ ఆన్ ప్రాపర్ రోడ్స్. మొత్తం ఎంత నీట్గా ఉన్నాయి అంటే రోడ్స్ అంత నీట్గా ఉన్నాయి, అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి. జస్ట్ వీ కెన్ ఇగ్నోర్ ఇట్. వై? బికాస్ యూ విల్ ఫైండ్ అ వెరీ గుడ్ రోడ్. ఇక్కడికి వచ్చినాక అక్కడక్కడ ప్యాచెస్ ఇట్లా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ అనిల్స్ బైక్. ఏ బ్రో, కెన్ యూ ప్లీజ్ మూవ్ సైడ్? దిస్ ఈజ్ అనిల్ బైక్. చూడండి, హిమాలయన్ గిత్త కూడా డట్ కాలే, అంత పర్ఫెక్ట్ రోడ్స్ ఉన్నాయి. మేము వచ్చింది రోడ్ కోస్టల్ రైన్ కదా. ఫ్రమ్ వేర్ ఆన్ వర్డ్స్ వి కేమ్ నల్గొండ క్రాస్ రోడ్ కానించి ఎట్లా వచ్చినాం మనం? నల్గొండ, ఆఫ్టర్ దట్ మిర్యాలగూడ, పిడుగురాలు, నర్సరాపేట్ అండ్ ఒంగోల్ అండ్ Nellore. Yeah, these routes we covered. We have proper highway మీద వచ్చినాం కదా. We are just giving rest to bikes. This is Anil back side luggage. ఇది కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది. He used 2 bungee cords even though it's coming right side, left side. So the reason why I don't use the box is I don't want to look like a pizza delivery guy. Okay. Yeah. You don't want to look like pizza delivery boy. No bro, this is for to carry what to say, proper luggage bro. If you No offense, I'm just kidding. Okay. Hey, your light gone bro. This happens every time. Yeah, even I don't know how it went. I didn't even see how it went. Did anyone hit you backside? No one, right? Then I don't know how it went. Due to vibration, I guess. You purchased in a local market, right? Even if I bought a quality one, it goes. Yeah, this is not the first time. Hey, please comment down actually why it goes like that. Please help him, Anil. This is not first time. It went third time, I guess. He changed repeatedly. First time వచ్చేసి గల్లీలో పోరగాలు పీకేసిరు, ఇప్పుడు ఇట్లా ఆటోమేటిక్ గా పోతుంది. We'll just take some rest. This is our bike health condition. This is our 8th toll gate. వెంకటాచలం టోల్ ప్లాజా. అరే ఎంతమంది యూట్యూబర్లు టోల్ ప్లాజా పేరు చెప్తుంటే విన్నా కానీ ఫస్ట్ టైం నా నోట్ నుంచి చెప్తున్నా ఇప్పుడు. ఇంకా నాకు తెలిసి మేము చెన్నైకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 100 kilometers అయితే ఇక చెన్నైకి పోతాం. ఇంతసేపు వాన పడి ఉండే, అందుకనే కెమెరా తీసేసి గేరు అండ్ ఇన్స్టా అటు ఇటు షఫల్ చేయడం అంతా కొంచెం టైం పట్టింది. యాక్చువల్లీ 10 minutes రెస్ట్ అనుకున్నాం కానీ 10 minutes కాస్త కొంచెం 30 minutes అయిపోయింది. ఇప్పుడు మళ్ళా గట్టిగా కొట్టాలి, అంటే ఇందాక నుంచి ఆనించే గట్టి కొట్టుకుంటూ వస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు గట్టి కొట్టాలి. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ ఇన్ నైట్. బిఫోర్ 7:30-8 o'clockకి పాండిచ్చేరిలో ఉండాలి. రేపు ఎర్లీ మార్నింగ్ పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకా 100 RVNL బ్రో, యూ ఇన్వెస్టెడ్ స్టాక్స్. ఇలానే కదా నువ్వు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసింది? అనిల్ బ్రో ఆ కంపెనీలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిండు. నిజం చెప్పు ఇప్పుడు. మొత్తం లాస్లో ఉన్నాడు అనిల్ ఒక్కడే కాదు, నేను కూడా లాస్లోనే ఉన్నా, చాలా లాస్లో ఉన్నా. ఈ రైడ్ కోసం కొన్ని షేర్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది, అమ్మేస్తేనే ఇగో ఈ ముందరున్న కెమెరా వచ్చింది నాకు. అందుకనే సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి కామెంట్ రాయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కన్యాకుమారి ట్రిప్.
ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. మనము ఓన్లీ మోటో వ్లాగింగే కాకుండా ప్రాపర్ పాండిచ్చేరి అయితేంది, కన్యాకుమారి అయితేంది, యా సైట్ సీయింగ్. థ్యాంక్ యూ బ్రో. యా సైట్ సీయింగ్ ప్రాపర్లీ వ్లాగ్ అయితే చేస్తా. ఇంతవరకు మోటో వ్లాగర్ జస్ట్ రోడ్స్ పైన మోటో వ్లాగింగ్ చేసాను, కానీ ప్లేసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అసలుకి దే ఎక్స్ప్లోర్డ్ బట్ దే డిడ్ంట్ షో ఆన్ కెమెరా. సో ఐ వాంట్ టు షో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో కష్టాలు చూస్తున్నారు కదా బ్రో, కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి. సపోర్ట్ వినిపిస్తే కొట్టండి బ్రో. అనిల్ ముత్తుకుంటుండు ఇంటర్కామ్లో. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. యంగ్ యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి, కొత్త యూట్యూబర్స్కి కొత్త కంటెంట్ని సపోర్ట్ చేయండి. కొంచెం ట్రాఫిక్ అయితే తగిలింది. రోడ్ రిపేర్ అక్కడక్కడ రిపేర్స్ జరుగుతున్నాయి. 6 lanes 2 lanes అండ్ సింగిల్ లేన్, కానీ రోడ్డు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. వీ కెన్ ఇగ్నోర్ ఇట్. రిమైనింగ్ రోడ్ అంతా ప్రాపర్గా ఉంది, హ్యాపీగా రైడ్ చేసుకుంటూ పోవచ్చు. బట్ వీ టుక్ ఏ ఇనఫ్ బ్రేక్స్ అండ్ వీఆర్ రైడింగ్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ రైడింగ్, సో వీ నీడ్ ప్రాపర్ బ్రేక్స్. We usually works in night shift. Anil, he is in a rotational shift, but I work a proper night shift. So itla kallu mootalu padutuntayi day time la. So we are having coffee, chit chat, taking breaks. అన్నీ తీసుకొని అయితే చూసుకొని రైడ్ చేస్తున్నాం. యా థ్యాంక్స్ బ్రో, ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ లంచ్ ఇన్ పంజాబ్ దాబా. యా కాశ్మీరీ చికెన్, రైట్? Kashmiri. Why I am not pronouncing, bro? Shit. Yeah, it's Kashmiri chicken, and we had a tandoori roti. It was very good. We spent a very good time over there. It's not about food. మేము మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాం. వీ సీన్ అవర్ పిక్చర్స్, వీ సీన్ అవర్ ఫుటేజ్, హౌ వీ క్యాప్చర్డ్. యా వీ స్పెండ్ ఏ క్వాలిటీ టైం. బ్రో పక్కన లారీ చూసినాం, యాక్సిడెంట్, ట్యాంకర్ పడిపోయింది లోపల. చెరుకుమాడి బ్రో, ఇది తమిళ? చెరుకుమాడి, ఈజ్ ఇట్ కమ్స్ అండర్ ఆంధ్ర ఆర్ తమిళనాడు? ఇట్స్ ఆంధ్ర బార్డర్. బట్ డిడ్ యూ సీన్ దట్ lightning bro? While lightning we shouldn't stay on this current whites bro, it is very dangerous. Last village ఏంటిది బ్రో ఆంధ్రాది? యాక్చువల్లీ అది చెరుకుముడి తమిళ్ విలేజ్ నేమ్ లెక్క అనిపించింది నాకు, అందుకనే ఇట్ సౌండ్స్ లైక్ తమిళ్ సైడ్ విలేజ్, దట్ నేమ్ చెరుకుముడి. యా అది ట్రాక్ యాక్చువల్లీ, ట్రాక్ ఇదంతా వాట్ వీ విల్ కాల్ బ్రో పవర్ స్టేషన్స్. దిస్ ఇక్కడ ఒక పెద్ద పవర్ స్టేషన్ ఉంది లెఫ్ట్ సైడ్. యా పవర్ స్టేషన్ నుంచి పవర్ అంతా డిఫరెంట్ ప్లేస్కి సప్లై అవుతుంది. I seen some accidents on this road, but I don't know. Most of the accidents are car and lorries. Have you seen any accidents, bro? I seen lot of accidents. I mean like 5 or 6 accidents I seen. Not live accidents, it's already happened, but జరిగిన accidents. Yeah, ఇంకా 5 hours 30 minutes అయితే చూపిస్తుంది. Come on bro, let's go. యాక్చువల్లీ వాన చాలా గట్టిగా పడ్డది. గేర్ వేసుకున్నాక కూడా వాటర్ అయితే పోయినాయి. అనిల్ అయితే మొత్తం గేర్ అంతా తీసేసిండు. గేర్ అంతా తీసేసి మొత్తం ప్యాక్ చేసి బ్యాక్ సైడ్ అయితే వేసుకుండు. షూస్ మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు రికార్డ్ వీడియో, బట్ ఐ కెప్ట్ గేర్ ఎవ్రీథింగ్ ఇన్ బ్యాగ్. రికార్డ్ చేయలేకపోయినా. సో క్లైమేట్ ఎట్లుందంటే కొంచెం వాన, కొంచెం ఎండ, కొంచెం క్లౌడీ, మొత్తం అన్ని సీజన్లు చూసినట్టుంది ఈరోజు ఈ రైడ్లో. అగో చూడండి అనిల్ పరిస్థితి అట్లా. యాక్చువల్లీ వీడియో పెట్టొద్దు అంటుండు, ఇప్పుడే యాక్సిడెంట్ అయిందాడ. బ్రో లుక్ ఎట్ దట్ యాక్సిడెంట్ బ్రో, కియా న్యూ కార్. ఈ రోడ్లో చిన్న యాక్సిడెంట్ కావట్లేదు. ఐ థింక్ అది 10 minutes బ్యాకే యాక్సిడెంట్ అయినట్టుంది. అట్లాంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ రెక్లెస్, ఐ మీన్ కాషియస్. రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నామంటే చాలా కాషియస్గా డ్రైవ్ చేయాలి. అటు ఇటు ఎన్నుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తే అట్లనే అవుతుంది. ఐ థింక్ ఈస్ క్రాసింగ్ ద రోడ్, సంథింగ్ హిటెడ్ దట్ కార్. అదే అయి ఉంటుంది. ఎవ్రీ వన్ షుడ్ బి సేఫ్ ఇన్ దట్ కార్. కొంచెం కేర్ఫుల్ ఉండాలి. రోడ్డు చాలా ట్రాఫిక్ అయితే మ్యాక్సిమం ఉంటుంది, కాకపోతే అటు ఇటు వెహికల్స్ క్రాస్ చేస్తుంటారు, మనుషులు నడుస్తున్నారు. జస్ట్ వీ నీడ్ టు బి కాషియస్ అంతే. చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి దగ్గర.
అఫీషియల్లీ వీఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ తమిళనాడు. ఇప్పుడు మనం ఈ నుంచి చెన్నైకి పోవాలి. జస్ట్ చెన్నై నాకు తెలిసి 60 or 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు చెన్నై నుంచి 2 రూట్స్ ఉన్నాయి పాండిచ్చేరికి. ఒకటి ప్రాపర్ హైవే ఉంది, ఇంకోటేమో లోకల్ రోడ్ ఉంది విచ్ గోస్ ఫ్రమ్ కోస్టల్ జోన్. అక్కడ నుంచి ప్రాపర్గా చిల్ అవుతుంటూ వెళ్ళిపోవచ్చు. వీలైతే మీకు ఆ సీనరీ మంచిగా చూపిస్తా. బట్ సీరియస్గా చెప్తున్నా కదా, ఈ వాన, ఈ క్లైమేట్, ఎండ కొట్టడం, మళ్ళీ క్లౌడీ, ఇవన్నీ ఒక్క రోజులో చూసేసరికల్లా కొంచెం బ్రెయిన్ అంతా స్టక్ అయిపోయినట్టుంది. బట్ ఐ ఎంజాయ్డ్ దిస్ రైడ్. ఈ వాన ఒకటి చాలా డిస్టర్బ్ చేసింది. వీఆర్ ఇన్ తమిళనాడు. ఇంకా మన తెలుగు బండ్లే చూపిస్తున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చిన చెక్ పోస్ట్ ఏమో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ఈ చెక్ పోస్ట్ వచ్చేసి తమిళనాడు వాళ్ళది. యూ కెన్ సీ దిస్ లాంగ్వేజ్ ఆన్ ద బోర్డ్స్. నౌ వీఆర్ అఫీషియల్లీ ఇన్ తమిళనాడు, దట్ టూ విత్ అవర్ క్లాసిక్ 350. ఇప్పుడు మనం తెలంగాణ కవర్ చేసినాం. నా బైక్ పైన నేను చెప్తున్నా, తెలంగాణ కవర్ చేసినాం, ఆంధ్ర కవర్ చేసినాం, ఒరిస్సా కవర్ చేసినాం, అండ్ నౌ తమిళనాడు. ఫ్యూ మోర్ స్టేట్స్ ఇస్ యాడింగ్ ఇన్ అవర్ లిస్ట్. ఒక్క బైక్ పైన మ్యాక్సిమం ఎన్ని స్టేట్లు కవర్ చేస్తామో చూడాలి. ఐ వోంట్ చేంజ్ ఎనీ బైక్. ఐ వాంట్ టు కవర్ ఆన్ మై బైక్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. చూద్దాం ఎంతవరకు అవుతుందో. నేను తమిళనాడుకి వచ్చేసి దగ్గర ఐ థింక్ 10 years, 6 or 7 years బ్యాక్ అయితే వచ్చిన ఫర్ జాబ్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఐఎమ్ స్టూడెంట్ దట్. ఇప్పుడు ఇది హైవే మరి చెన్నై సిటీలో నుంచి తీసుకుపోతుందో చెన్నై అవుట్స్కట్స్ నుంచి తీసుకుపోతుందో చూడాలి. చెన్నై సిటీ నుంచి తీసుకుపోతే హాఫ్ అన్ అవర్ 1 hour టైం అయితే వేస్ట్ అవుతుంది. బైపాస్ ఇట్లా అవుటర్ రోడ్ ఏమన్నా ఉంటే అట్లా తీసుకపోతే టైం సేవ్ అవుతుంది మనకి, ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. చూడాలి. ఫైనల్లీ వీఆర్ ఇన్ చెన్నై. మనం కర్ణాటక కూడా కవర్ చేసినాం, కర్ణాటక స్టేట్ కూడా పోయినాం. కుసరంపల్లి వాటర్ ఫాల్స్ పోయినప్పుడు పోయి ఉండే. ఛానల్లో ఉంటుంది, వీడియో చెక్అవుట్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ బ్లాగ్. హూఆర్ వాంట్ టు విజిట్ కుసరంపల్లి వాటర్ ఫాల్ మస్ట్ యూ హ్యావ్ టు సీ దట్ వీడియో. I covered most of the things, road, nature and that waterfall, and I even covered the dam. Please watch it. Literally got fed up before entering to Chennai. Now I am enjoying the ride. Riders day lo long ride పోతే up and downs ఉంటూనే ఉంటాయి. Sometimes it's up, sometimes it's down. I think we crossed more than 10 toll gates. దగ్గర 10 టోల్ గేట్స్ పైనే క్రాస్ చేసినాం మేము. మధ్యలో ఈ వాన వల్ల కౌంట్ చేయలేదు, ఎందుకంటే యాక్షన్ కెమెరా తీసేసి లోపల పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేస్తా. వైర్లెస్ మైక్ యూజ్ చేస్తే వీకెండ్ బ్లాగ్ స్టిల్ వాన పడ్డ ఏమైనా బ్లాగ్ చేయొచ్చు. కానీ మన దగ్గర వైర్లెస్ మైక్ ఉంది, కానీ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ డూ దట్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై ఐ డింట్ యూజ్ వైర్లెస్. అండ్ వైర్లెస్ కన్నా వైర్దే మంచి క్వాలిటీ ఉంటుంది ఆడియో. అది చిన్న విండ్ నాయిస్ వస్తాయి, లైక్ టప్ అని సౌండ్ వస్తుంటాయి. అందుకనే నేను వ్లాగ్ చేయలే. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ 11th or 12th టోల్ గేట్. డే 1లో ఇన్ని టోల్ గేట్స్ క్రాస్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఫ్యూచర్లో చాలా క్రాస్ చేస్తాము, బట్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కార్ తీసుకొస్తే ఇక సగం పైసలు టోల్ గేట్లకే పోతాయి. మళ్ళీ అందులో ఒకటి, నా బండి మైలేజ్ సరిగా ఇస్తలే. నేను ఈసారి బయట సర్వీస్ చేయించిన. రాయల్ ఎన్ఫీల్డ్ ఆయిల్ కాకుండా ఫస్ట్ టైం నేను మోటోల్ ఆయిల్ యూజ్ చేసిన. ఆ సర్వీస్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో మైలేజ్ అయితే డ్రాప్ అయిపోయింది. ఫస్ట్ ఇండియన్ ఆయిల్లో పోపించిన, ఫుల్ ట్యాంక్ చేపిస్తే 250 kilometers వచ్చింది. అండ్ సెకండ్ టైం హెచ్పీలో చేపిస్తే 272. ఇప్పుడు భారత్లో పోపించిన, ఎన్ని కిలోమీటర్స్ పోతుందో చూడాలి. ఇది చెన్నై అవుటర్ రింగ్ రోడ్. ఇది ఎన్ని టోల్ గేట్లు ఉంటాయో తెలియట్లేదు అస్సలకి. ఇది వచ్చేసి ఇంకో టోల్ గేట్. మేము దగ్గర ఒక గంట అర్ధ గంట నుంచి చెన్నై ఓవరాల్ రోడ్ పైనే డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా పోవట్లేదు, ట్రాఫిక్ ఏం లేదు. 100, 110 అట్లా కొడుతున్నాం. ఇంకా డెస్టినేషన్ రావట్లేదు. ఇప్పుడు మేము వచ్చిన రూట్లో దగ్గర ఒక 12-13 టోల్స్ క్రాస్ చేసినాం ఉంటుంది.
మోర్ దాన్ 12 అంట. మీరే కౌంట్ చేయండి, ప్రతి టోల్ మిస్ కాకుంటే నాకు తెలిసి ఒక 2 టోల్ మిస్ చేస్తా, ఎందుకంటే వాన పడుతుంది. ఆ టైంలో 2 టోల్స్ అయితే మిస్ చేసిన. కౌంట్ చేయండి, మీరే కౌంట్ చేసి కింద కామెంట్లో చెప్పండి ఎన్ని టోల్స్ ఉన్నాయో ఈ రైడ్ మొత్తం. మనం ఇంకా స్ట్రైట్ పోవాలి. 3 hours చూపిస్తుంది డెస్టినేషన్కి. వాట్ ఈస్ ద టైమ్? 5:53. ఇట్స్ ఆల్మోస్ట్ 6. ఇంకా 3 hours అంటే ఇక 9 or 8:30 అవుతుంది హోటల్ పోయేసరికల్లా. డే 1 ఫుల్ అడ్వెంచర్ ఉంది. నాకు తెలిసి డే 2 అంతా ఉండదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ 420 kilometers ఏమో ఉంటుంది. పాండిచ్చేరి బోర్డే అవుపియట్లేదు. నేను పాండిచ్చేరి బోర్డు నెల్లూరు కానించి వెతుకుతున్నాను, నెల్లూరు నరసరావుపేట కానించి వెతుకుతున్నా. ఎక్కడైతే నాకు చెన్నై బోర్డు అవుపించిందో పాండిచ్చేరి బోర్డు అవుపిస్తుందా అని చెప్పేసి వెతుకుతున్నా, అస్సలు అవుపేయట్లేదు. లెట్స్ సీ, పాండిచ్చేరి బోర్డు వస్తే నా ఎనర్జీ లెవెల్స్ అంతా ఇట్లా హై అయిపోతాయి ఒకేసారి. వై? బికాజ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ దట్ బోర్డ్ ఫ్రమ్ మోర్ దాన్ 4 hours. 4 hours. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది. అండ్ నాకు తెలిసి ఇటు సైడ్ చెన్నై అట్టుంది. మళ్ళీ ఇంకో టోల్ గేట్ వచ్చింది ఫ్రంట్. ఎన్ని టోల్స్ ఉంటాయో అర్థం కావట్లే. టోల్ అయితే క్రాస్ చేసినాం. టోల్స్ వస్తూనే ఉంటాయి, ఇక మనం కౌంట్ చేయలేము. ఇక ఐ థింక్ తమిళనాడు ఈజ్ ఏ హబ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టరీస్, ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతే కదా బ్రో? ఇట్స్ ఏ హబ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టరీస్. చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి తమిళనాడులో. వీళ్ళకి ఇక్కడ పోర్ట్ కూడా ఉండదు కాబట్టి చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇంకా మనకి 2 hours అయితే చూపిస్తుంది. 2 hours 54 minutes, 138 kilometers. ఫైనల్లీ ఫామ్ ల్యాండ్ చూస్తున్నా. ఇంతసేపు ఆ ఓఆర్ఆర్ పైన ఆ బిల్డింగ్ అంతా ఎట్నో ఉండే, ఇప్పుడు కొంచెం ఏదో జంగల్లో తోలుతున్నట్టుంది కొంచెం ఫ్రీగా. కానీ చెన్నై రోడ్స్ ఆర్ సూపర్, సీరియస్లీ సూపర్. ఏదో చెన్నై గల్లీలలో తిరుగుతున్నాం. ఇంకా 123 kilometers చూపిస్తుంది. 8:55కి రీచ్ అవుతామంట. విల్ బీట్ దిస్ టైమ్ అండ్ విల్ బ్రింగ్ టు 8:30 or 8:30. 8 o'clock అయితే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా బహుత్ కష్టే. ట్రై చేద్దాం. నాకు పాండిచ్చేరి బోర్డు కనిపించట్లే. ఎక్కడరా నా పాండిచ్చేరి బోర్డు? కొంచెం లేట్ అయితే అయింది. 100 kilometers దూరం అయితే ఉన్నది పాండిచ్చేరి. కొంచెం డిన్నర్, రేపటి ప్లాన్ డిస్కషన్ చేసేసరికల్లా లేట్ అయిపోయింది. రూమ్ ఆల్రెడీ బుక్ చేసిన. రూమ్ వచ్చేసి ఇట్స్ వెరీ చీప్ ఐ గాట్. అండ్ ఐ విల్ షో యూ ఇఫ్ పాసిబుల్. నేనైతే టైర్డ్ ఏం కాలేదు. రూమ్కి పోయాక మీకు ప్రాపర్లీ వీడియో అయితే చూపిస్తాను రూమ్ ఎట్లున్నది అండ్ హౌ దిస్ రైడ్ వెంట్, వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తా. ఇప్పుడు పాండిచ్చేరికి 100 kilometers ఉంది. 2 hours అయితే చూపిస్తుంది. రూమ్కి పోయాక కలిసి మాట్లాడతా, అన్నీ చెప్తా. నైట్ వచ్చేసరికి 10 అయిపోయింది హోటల్కి అండ్ చెక్ ఇన్ చేసినాం. అందుకనే నైట్ క్లోజ్ చేయలేదు వీడియో. అట్నే టైర్డ్ అయిపోయినాం, పనుకున్నాం. మంచి రూమ్ అయితే దొరికింది పాండిచ్చేరిలో. రూమ్ అంతా కొంచెం మెస్ అయితే ఉంది. చూపిస్తాం మీకు రూమ్. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ ఇన్ కామెంట్ బాక్స్. టైర్డ్ అయిపోయాం, తెలుసు కదా, బైక్ రైడర్స్ ట్రావెల్ చేస్తే లగేజ్ అంతా క్యారీ చేస్తాం, అంతా తీసి మిస్ అయితే అయిపోయింది. చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి హోటల్, అది లిఫ్ట్ అండ్ దిస్ ఈజ్ కింద. ఇది మేము వచ్చేసి 3rd floorలో ఉన్నాం. ఇది మా రూమ్. దిస్ ఈజ్ అవర్ రూమ్. టీవీ యూనిట్, బెడ్ మొత్తం గలీజ్ ఉంది. ఇది అనిల్ సామాన్లు, ఇవన్నీ నా సామాన్లు. అండ్ అనిల్ షూస్ దారిలో తడిచిపోయి ఉండే, టాప్ బాక్స్. అండ్ దిస్ ఈజ్ అవర్ గేర్, హెల్మెట్స్ పెట్టుకున్నాం. అండ్ ఈజ్ టేకింగ్ బాత్ అనిల్ యాక్చువల్లీ. అండ్ వీడియో అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ విండో. ఇది బయట వ్యూ. ఇది రోడ్డు పక్కనే తీసుకున్నాం యాక్చువల్లీ రూము. ఈ రూమ్ వచ్చేసి మాకు ఫస్ట్ ఒక రూమ్ బుక్ చేసి ఉండే, మేము రూమ్ చూడకుండా నేనే పే చేసిన 800. అసలుకి రూమ్ ఏం బాగాలేదు. అది మొత్తం
కాంపాక్ట్ ఉంది రూము, ఇంకా గల్లీజ్ ఉంది చెప్పాలంటే. రూము ఫొటోస్ ఆన్లైన్లో ఏమో ఒక తిరిగి ఉంటుంది, నేను బుక్ చేసింది అది ఓయోలో. ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది ఆడికి పోయి చూసిన తర్వాత. ఇక ఆ రూమ్లో ఉండలేనని చెప్పేసి అనిల్ వేరే రూమ్ చూసిండే. ఇది మాకు విత్ ట్యాక్స్ 1600 సంథింగ్ చేంజ్ అయితే పడ్డది. చాలా పీస్ఫుల్గా ఉన్నది. అండ్ వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా ఉందా మంచిగా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ ఆడ వస్తుంటుంటాయి, మీరు నాతో మాట్లాడొచ్చు. డే 2లో కలుసుకుందాం. అంటిల్ దెన్ పీస్ అవుట్.